హలో అండి, హాయ్ ఎవ్రీవన్. ఇవాళటి రెసిపీ గుత్తి వంకాయకి ఒక 4-5 పచ్చిమిర్చి ముక్కలు, ఒక ఆనియన్ ముక్క, ఒక ఆనియన్ దొడ్డుగా కోసుకోవాలి, పల్లీలు హాఫ్ కప్ కొబ్బరి పొడి, 1 టీ స్పూను ధనియాల పొడి, హాఫ్ కప్పు నువ్వులు, చింతపండు కొద్దిగా నానబెట్టుకోవాలి. ఇలా పల్లీలు వేయించుకోవాలండి. ఇలా వేయించుకోవాలి పల్లీలు. నువ్వులండి, కొద్దిగా ఆయిల్ పోసుకొని పచ్చిమిర్చి వేయించుకోవాలి. ఇలా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. పల్లీలు, నువ్వులు, కొబ్బరి పొడి లేని వాళ్ళు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చండి. నాకు కొబ్బరి పొడి రెడీగా ఉంది, ధనియాల పొడి రెడీగా ఉంది, అందుకని పొడులు వేసుకుంటున్నా. సాల్ట్, కారం, అల్లం పేస్ట్, ఇవి ఒక రౌండ్ తిప్పుకున్నాక మిక్సీ ఈ ఆనియన్, మిర్చి, చింతపండు మళ్ళీ వేసుకోవాలండి. పొడి అయ్యాక పల్లీలు అవి పొడి అయ్యాక ఆనియన్, మిర్చి వేసుకోవాలండి. నీళ్ళు వేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నాక ఒక ప్లేట్లోకి వేసుకోవాలండి. పల్సగా పట్టుకోకూడదు, మీడియం పట్టుకోవాలి పేస్ట్. కిలో వంకాయ తీసుకున్నానండి. కట్ చేసేటప్పుడు ఇలా లోపల చూసుకోవాలండి. సాల్ట్ నీళ్ళలో వేసుకోవాలి. కట్ చేసుకొని ముక్కలు కట్ చేసుకొని ఇలా లోపల ఒకసారి చెక్ చేసుకోవాలండి. మీరు పుచ్చులు గిన్నె ఏమన్నా ఉన్నాయో లేవో చూసుకొని ఇలా మసాలా నింపుకోవాలి. మనం పేస్ట్ చేసిన మసాలా ఇలా నింపుకోవాలండి. ఇలా నింపడం వల్ల ఈ ముక్కకి ఉప్పు కారం బాగా పట్టుకుంటుందండి. ముక్క టేస్టీగా ఉంటుంది వంకాయ తినేటప్పుడు. కోసేటప్పుడు పుచ్చులు బాగా చూసుకొని కోసుకోండి. ఇలా నింపి రెడీ పెట్టుకోవాలండి. అన్ని వంకాయలకి ఇలా మసాలా కలిపి మిగిలిన మసాలా ఇలా గ్రేవీ ఉంచుకోవాలండి. ఆ ముక్కలు వేసేటప్పుడు వంకాయ వేసేటప్పుడు ఈ గ్రేవీ కూడా అందులో వేస్తే మనకు కర్రీకి రెడీగా ఉంటుంది. గిన్నె ఇలా పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలండి. కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది. మందపాటి గిన్నె పెట్టుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, మిర్చి, కొద్దిగా అల్లం పేస్ట్, పసుపు, ఇలా ఆనియన్ ఉడికాక ఈ వంకాయలు వేసుకోవాలండి. మెల్లగా వేసుకోవాలి మసాలాతో. ఇలా వేసుకోవాలండి. వంకాయలు ఇలా వేసుకున్నాక గ్రేవీ వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. బాగా ఉడుకుతుంది వంకాయ. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ఇలా కలుపుకోవాలండి. మంచిగా నిదానంగా ఉడికితే మంచి ఉప్పు కారం పట్టుకుంటుంది, మసాలా పట్టుకుంటుంది వంకాయలకి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా నూనెలో ఉడికించుకో. ఒక 2-3 టైమ్స్ మధ్యలో కలుపుతూ ఉండాలండి. నూనెలో ఉడుకుతుంది. మాడకుండా పైన ఇట్లా నీళ్లు పెట్టుకోవాలండి. నీళ్ళు కొంచెం వేడెక్కాక కొద్దిగా కూరలో వదులుకోవాలి. నీళ్ళు కొద్దిగా లూజ్ అవుతుంది, మంచిగా ఉడుకుతుంది. వేడి ఇట్లా వాటర్ ఉడికేటప్పుడు పోసుకోవాలండి. పోసుకున్నాక ఇలా ఉడుకుతుంది, వంకాయ ఉడుకుతుంది. ఇట్లా దగ్గర పడుతుందండి. చపాతీకి
బగారా అన్నంకి చాలా బాగుంటుందండి టేస్ట్. ఇలా చేసుకుంటే వంకాయ, కానీ చిన్న మీడియం వంకాయలు తీసుకోవాలండి. బాగా ముదిరిపోయిన వంకాయలు తీసుకోకూడదు. లేత వంకాయలు ఇట్లా మీడియం సైజునే తీసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలుతుందండి. వంకాయలు ఉడికాయి. మసాలా, గరం మసాలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. గుత్తి వంకాయ కూర రెడీ. మీరు కూడా ఇలాగే చేసుకొని కామెంట్ రూపంలో పెట్టండి. కూర రెడీ అండి. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ.